సత్సంకల్పాలతోనే సమాజ శ్రేయస్సు మాధవానంద స్వామి దుబ్బాక మానవులు సత్సంకల్పంతో చేసే ఆలోచనలతో సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందని మాధవానంద స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తొగుట రంగంపేట గురుమదనాంద శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ మానవులు భగవంతుని ఏ రూపంలో కొలిచినా ఆయన ఉండేది మాత్రం ఒకటే రూపమని అన్నారు. మంచి పనులు, దైవ కార్యాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. సత్సంకల్పంతో ఏ మంచి కార్యం తలపెట్టినా భగవంతుని కృపతో ఆ కార్యం సఫలీకృతం అవుతుందన్నారు. రాయి ఉన్నది ఇక్కడ రాయి ఉంటే కూడా అట్లా వాళ్ళకి वेदी मध्ये ललितकमले कर्णिकायां रथस्थः सप्ताश्वोर्ध्वोर्नरदिवसः दोषयनं ये बहुविधगुणे काश्यपाख्ये प्रसूतः कालिङ्गाख्ये विजयजनितप्राङ्मुखः पद्महस्तः ॐ मानो हिंसी जातमे लोकामष्टुम्पुरुषं जगत् अभिद्वरग्रहागहे श्रिया मा परिपादया अहंकारी माता की सद्गुरु मदनानंद सरस्वती स्वामी भगवान की सद्गुरु कृष्णानंद सरस्वती स्वामी भगवान की वेदी मध्ये ललितकमले कर्णिकायां रथस्थः सप्ताश्वोर्ध्वोर्नरदिवसः दोषयनं ये बहुविधगुणे काश्यपाख्ये प्रसूतः कालिङ्गाख्ये विजयजनितप्राङ्मुखः पद्महस्तः ॐ मानो हिंसी जातमे लोकामष्टुम्पुरुषं जगत् अभिद्वरग्रहागहे श्रिया मा परिपादया अहंकारी माता की सद्गुरु मदनानंद सरस्वती स्वामी भगवान की सद्गुरु कृष्णानंद सरस्वती स्वामी भगवान की ఒక్క బిల్డింగ్ ఉన్నవాళ్ళు రెండు కట్టుకుంటున్నారు లేదా? అవునా? ఒక ప్లాట్ రెండు కట్టుకుంటున్నారు లేదా? మరి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 4 చేస్తుండాలి కదా? మరి ఒక్క దగ్గర దేవుని పూజ, గుడి పూజ అయిపోయింది, గుడి పూర్తయిపోయిందని చేతులు లేవడితే కుదరదు కదా. కాబట్టి దీని తర్వాత చేయవలసిన కార్యక్రమానికి మళ్ళీ కార్యాచరణ ప్రణాళిక మనం వేసుకోవాలి. ఇక్కడికే ఇది ఫుల్ స్టాప్ కాదు, పూర్ణత్వం కాదు. ఎన్ని రోజులు జీవించుంటామో అన్ని రోజులు పరమాత్మ సేవలో లీనము కావలసిందే, అది మన ధర్మం. కాబట్టి ఆ పరమాత్మ సేవలో లీనం కావడానికి మనం ఇప్పటికీ ఉత్సాహంగా. ఒక మాట గమనించుకోండి, భారతదేశంలో 140 కోట్లు 150 కోట్లు ఎంతమంది ఉన్న మొత్తం మీద అంతమంది ఉన్నారు కదా. అన్ని వందల కోట్ల మందిలో మన ఇక్కడ ఉన్నటువంటి ఈ 1000 మందో 800 మందో ఎంతో ఈ మందికి ఈ మహాకాళి దేవాలయంలో సేవ చేసే అవకాశం